ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఓన్లీ ప్రైవేట్ జాబ్స్ కి వరకు మాత్రమే పరిమితమా? దీంట్లో మనం గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? 100% అండి. గవర్నమెంట్ జాబ్స్ అంటే మీకు ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ ఏవైనా రాసుకోవచ్చు. సివిల్స్ కి సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్ ఏవైనా రాసుకోవచ్చు. గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 వరకు అన్ని రాసుకోవచ్చు. అండ్ ఆర్ఆర్బి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఫుడ్ కి రిలేటెడ్ లేదా హాస్పిటాలిటీకి రిలేటెడ్ ఏ గవర్నమెంట్ జాబ్ కైనా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఫుడ్ మీద మీకు లైసెన్స్ చూస్తే FSSAI అని ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్లీ మనకు ఫుడ్ రైట్స్ జరుగుతున్నాయి. సో FSSAI నుంచే ఈ రైట్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ కావాలంటే రిక్రూట్మెంట్ కి వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారు. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మనము మీట్ అవుతే డెఫినెట్లీ దాంట్లో కూడా మనం జాబ్స్ కి ఎలిజిబుల్ అనమాట. అదే కాకుండా ట్రావెల్ రిలేటెడ్, టూరిజం రిలేటెడ్ మనకు హరిత హోటల్స్ అని ఉంటాయి మన దగ్గర, లేదా ఆల్ ఓవర్ ఇండియాలో టూరిజం కి రిలేటెడ్ హోటల్స్ ఉన్నాయి. సో ఈ హోటల్స్ అన్నిట్లో, రెస్టారెంట్స్ లో లేకపోతే సెక్టర్స్, డిఫరెంట్ సెక్టర్స్ లో మనం జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే,